తెలంగాణలో అయితే ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 19 మందయితే చనిపోయినారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే తెలంగాణలోని చేవెళ్లలో అయితే జరిగింది. చేవెళ్లకు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఒక కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అయితే ఎంజీఎస్ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌కి అయితే వెళ్తుంది. ఉదయం 5 గంటలకు తాండూరులో అయితే ఈ బస్సు ప్రారంభమయ్యింది. అండ్ టిప్పర్ కూడా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ నుంచి అయితే వికారాబాద్ వైపు అయితే వెళ్తుంది. ఈ 2 వెహికల్స్ కూడా మనకి చేవెళ్ల దాటినాకైతే కొల్యూజన్ అయితే జరిగింది. అండ్ చాలా అంటే చాలా దారుణంగా అయితే జరిగింది. టిప్పర్ అనేది ఆ బస్సు 2 కొల్యూజన్ జరిగినప్పుడు టిప్పర్ అనేది బస్సు మీదకైతే వాలిపోయి దాంట్లో ఉండే కంకర మొత్తం కూడా బస్సులోకి అయితే వెళ్ళిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ అలాగనే టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా స్పాట్ లో అయితే చనిపోయినారు. హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి అలాగే రిటర్న్ లో హైదరాబాద్ కి జాబ్ పర్పస్ మీద లేదంటే తమ ఫ్యామిలీ మెంబర్స్ కలసడానికి లేదంటే స్టడీస్ పర్పస్ మీద అయితే బయలుదేరారు. అండ్ 19 మంది అయితే చాలా అంటే చాలా దారుణమైన స్థితిలో అయితే మరణించినారు. అండ్ యాక్సిడెంట్ జరిగింది అని తెలుసుకునే లోపలనే అయితే ప్రాణాలు వదిలేసినారు ఈ 19 మంది. లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు అయితే ప్రాణాలు దక్కించుకున్నారు. బట్ వాళ్ళకి ఇంజురీస్ అయితే అయినాయి. అండ్ బస్ అయితే చాలా అంటే చాలా దారుణంగా గుర్తుపట్టలేనంత పరిస్థితుల్లో అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. అండ్ ఈ రోడ్డు కంజెస్టెడ్ అయితే ఉందంట. ఈ రోడ్డు డెవలప్‌మెంట్ వర్క్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్‌కి అయితే ఒక పర్సన్ అయితే పోయినాడు ఈ రోడ్డుని ఎక్స్‌టెన్షన్ చేయొద్దని. 50-200 భారీ చెట్లకైతే ప్రమాదం పొంచి ఉంది. ఈ చెట్లను కొట్టేస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక పర్సన్ అయితే గ్రీన్ ట్రిబ్యునల్ అయితే కేసు ఏసినాడు. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ అయితే ఈ ప్రాజెక్ట్‌ని అయితే హోల్డ్‌లో పెట్టించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. అండ్ ఈ రోడ్డు కంజెస్టెడ్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ గాని, తెలంగాణ గవర్నమెంట్ గాని ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఇప్పటి నుంచైనా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ యాక్షన్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరు. ఇట్లు మీ నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.